అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట గ్రామంలో వెలసియున్న శ్రీ శ్రీ గొల్లాలమ్మ జాతర మహోత్సవం ఆహుతులు కనువిందు చేసింది. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సంక్రాంతి పండుగకి జరిగే ఈ మహాజాతర కనుమ పండుగ రోజు బుధవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. పరిసర గ్రామాలకు చెందిన ఆడపడుచులంతా విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రతిరూపమైన శ్రీ గొల్లెలమ్మ అమ్మవారి ఆలయానికి విధిగా వచ్చి జాతర మహోత్సవంలో మొక్కులు తీర్చుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందడం పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ సంబరంలో హిందూ సాంప్రదాయ భజన బృందాలు భక్తి పాటలతో భక్తులను పరవశింపచేశారు. ఆనాటి సాంప్రదాయం ప్రకారం నిత్యం ఒక పూరి పాకలో ఉండే అమ్మవారి ఆలయాన్ని కనుమ రోజు కళ్లు మిరిమెట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించి సకల సుందరంగా తీర్చిదిద్దారు. నియోజకవర్గంలోని అతిరథ మహారథులంతా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమం గ్రామానికి చెందిన కూటమి నాయకులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కనుల వైకుంఠంగా జరిగింది.